ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. మంచిది సమయంలో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో లేవియ కాండంలో మొదటి అధ్యాయంలో కొన్ని బలుల గురించి రాయబడింది. మొదటి అధ్యాయం, రెండో అధ్యాయం ఇలా మనం చదువుకుంటూ వెళ్తే కొన్ని బలులు, అందులో మొదటిది దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, 5 రకాలైన బలులు, పాప పరిహారార్థ బలి అని ఇలా 5 రకాలైన బలులు గురించి మోషే చేత దేవుడు రాయించాడు. అందులో మొదటిది ఏదంటే దహన బలి. దహన బలి గురించి కొన్ని విషయాలు, ఎందుకు దహన బలి అర్పించాలి, దహన బలి యొక్క ఉద్దేశం ఏంటి, దానికి ఏమి కావాలి, దేవుడు ఏది ఆజ్ఞాపించాడు అనే విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, దహన బలి అర్పించేవాడు గోవుల మందలో నుండి కానీ, గొర్రెల మందలో నుండి కానీ, మేకల మందలో నుండి కానీ, లేదా పక్షుల నుండి కానీ, పౌరం కానీ, ఈ వీటన్నిటిలో నుంచి ఏదైనా ఒకటి తీసుకొని రావాలి. వారి స్తోమతను బట్టి, వారి పరిస్థితిని బట్టి వారు ఆ పశువులను లేకుంటే వాటిని దహన బలిగా అర్పించడానికి తీసుకొని రావాలి. అది మొగదై ఉండాలి. ఇంకొక కండిషన్, అది మొగదై ఉండాలి, అది నిర్దోషమైనదై ఉండాలి. దోషము లేనిదిగా, ఏదో ఒక లోపము కలిగినదిగా ఆ పశువు ఉండకూడదు. అది మేకే కానీ, గొర్రెనే కానీ, పొట్టేళ్ళే కానీ, గొర్రె కాదు పొట్టేళ్ళే కానీ, ఎద్దే కానీ, అది ఏదైనా సరే నిర్దోషమైనదిగా ఉండాలి. అదే మనం చదివితే మొదటి లేవియ కాండం మొదటి అధ్యాయం 3వ వచనంలో, అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మొగదాన్ని తీసుకొని రావాలను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దాన్ని తీసుకొని రావాలి. ఈ దహన బలి ఎవరైతే తీసుకొని వస్తారో వారు అంగీకరించబడుట కొరకు, వారిని దేవుడు అంగీకరించడం కొరకు ఈ దహన బలిని దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు, ఒక వ్యక్తి అపరాధం చేసినప్పుడు, ఆ వ్యక్తి యొక్క పాపము నిమిత్తమై అర్పించబడేదే ఈ దహన బలి. అది మొగదై ఉండాలి, అది ఎద్దే కానీ ఏదైనా కానీ. ఇంకా దాన్ని తీసుకొని యాజకుని యొద్దకు వచ్చినప్పుడు, యాజకుడు దాని మీద తీసుకొని వచ్చిన వాని యొక్క చేతి ఉంచి అతని నిమిత్తమై ఆ ఎద్దును కానీ, ఆ పొట్టేలను కానీ, ఆ మేకను కానీ వధించాలి. వధించి దాని అవయవాలన్నిటినీ కడిగి, దాని తలను ప్రతి అవయవాలన్నీ శుభ్రంగా చేసి, ఆ దహన బలి మీద అనగా బలిపీఠం మీద కట్టెలు చక్కగా పేర్చేసి దాని మీద నిప్పి వేసి, ఆ నిప్పి మీద కట్టెలు చక్కగా పేల్చి ఈ పశువు యొక్క మాంసాన్ని దాని మీద పెట్టి దహించాలి. ఈ పశువు యొక్క రక్తము ఆ బలిపీఠము చుట్టూ ఏం చేయాలంటే ప్రోక్షించాలి. మనకి చదివితే 5వ వచనం మనం చదివితే, యెహోవా సన్నిధిని ఆ దూడను వధించిన తరువాత యాజకులని అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్ష గుడారం ఎదుటనున్న బలిపీఠము చుట్టూ ఆ రక్తాన్ని ప్రోక్షింపవలెను. అప్పుడు అతడు దహన బలి రూపమైన ఆ పశు చర్మమును ఒలిచి దాని అవయవములను విడదీసిన తర్వాత యాజకుని అహరోను కుమారులు బలిపీఠము మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలు చక్కగా పేర్చవలను. అప్పుడు యాజకుని అహరోను కుమారులు ఆ అవయవములను, తలను, క్రొవ్వును బలిపీఠం మీదన అగ్ని మీద కట్టెల పైన
చక్కగా పేర్చవలను, దాని అంతరములను కాల నీళ్ళతో కడగవలను. ఇది యెహోవాకు ఇంపైన సువాసన కలిగిన దహన బలి అగునట్లు యాజకుడు దాని అంతయు బలిపీఠం మీద దహింపవలను. దాని అంతయు, పశువునంతయు దాని మీద దహించాలి. అలా దహించడం వలన ఏంటంటే అది దేవునికి ఇంపైన సువాసనగా మార్చబడుతుంది. అది ఒక పశువును మనం వధించినా, లేదా ఒక మేకను వధించినా, ఒక పొట్టేలును వధించినా, ఒక పావురపు పిల్లను కానీ ఏదైనా చిన్న పక్షిని వధించినా అది మొగదై ఉండాలి, అది నిర్దోషమై ఉండాలి. ఎందుకు వధించాలి దాన్ని అంటే, ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు, ఒక వ్యక్తి దేవుని ఎదుట అపరాధమైనప్పుడు అతని పాపముల నిమిత్తమై ఇది బలి అవుతుంది. కాబట్టి పాపం చేసిన వాడు ఆ పశువు మీద తల మీద చేయి పెట్టినప్పుడు అతని శిక్ష ఇది భరిస్తుంది. ఇప్పుడు యాజకుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఇతని పాపము దేని మీద మోపబడింది కాబట్టి ఇప్పుడు ఇతను నిర్దోషి అయిపోతాడు. ఇప్పుడు అతని శిక్ష ఎవరి మీదకి వస్తుందంటే ఈ పశువు మీదకి వస్తుంది. ఇప్పుడు యాజకుడు కత్తి తీసుకొని వచ్చి దాన్ని వధించి ఆ బలిపీఠం మీద పెట్టి దాని అంతయు, ఒక చర్మము తప్ప మిగతా అంతయు దాని మీద కాల్చివేయాలి. అలా కాల్చివేయడం వలన అది దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది. దాన్ని దేవుడు ఇష్టపడతాడు. అలా కాల్చివేయడము దేవునికి అది ఇష్టముగా మార్చబడింది. దహన బలి అంటే దేవునికి ఇష్టమైన బలి. ఇప్పుడు అది మొత్తం కాల్చివేసిన తర్వాత అక్కడ మిగిలేది ఏముంటుందంటే ఒక బూడిద తప్ప ఇంక ఏమీ మిగిలి ఉండదు. దీన్ని ఏమంటారు? దీని అర్థం ఏంది? ఎందుకు ఈ దహన బలి? దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, మన జీవితము, మన బ్రతుకు ఏమైపోవాలంటే ఆయనకు అంకితమైపోవాలి. ఆ పశువు యొక్క తలను కోసిన తర్వాత, తల నుంచి మొండని వేడి చేసిన తర్వాత ఆ తలను తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టాలి. అంటే మన ఆలోచనలు, మన చూపులు, మన మాటలు, మన తలంపులు, ప్రతి ఆలోచన చెరపట్టబడి క్రీస్తు ఎదుకు తీసుకుని వచ్చినట్లుగా ప్రతి ఆలోచన, అపవిత్రమైన ప్రతి ఆలోచన, అపవిత్రమైన ప్రతి తలంపు, అపవిత్రమైన ప్రతి చూపు, అపవిత్రమైన ప్రతి నాలుక ఆ బలిపీఠం మీద ఏం చేయబడాలంటే కాల్చివేయబడాలి. ఇక మన శరీరంలో ఆ పశువుల కాళ్ళు కానీ, శరీరంలో అవయవాలు కానీ, ఇంకా ఏదైనా ప్రతిదీ ఆ బలిపీఠం మీద ఏం చేయబడాలంటే కాల్చివేయబడాలి. నీ అహము, నీ కోపము కదా, నీ గర్వము, నీ బలము, నీదంటూ ఏది అక్కడ కనపరుచుకోకూడదు. ప్రతిదీ దేవునికి అప్పగించుకోవాలి. ప్రతిదీ యేసయ్యకు అప్పగించుకోవాలి. ఆ బలిపీఠం మీద పెట్టి దాన్ని ఏం చేయాలంటే కాల్చివేయాలి. ప్రైజ్ ద లార్డ్. అలాగే ఈ దహన బలి పశువు కాలి బూడిద అయిపోయేంత వరకు కాల్చబడాలి. ఇక అక్కడ చూస్తే ఏం మిగలకూడదు. పశువు కొమ్ములు కానీ, పశువు తల కానీ, పశువు శరీర భాగములు ఏది ఒకటి అక్కడ మిగలకూడదు. ఏం మిగలాలి అంటే బూడిద. రక్తం కూడా దేని చుట్టూ ప్రోక్షించాలంటే ఆ బలిపీఠం చుట్టూ ప్రోక్షించాలి. రక్తము దేనికి గుర్తు అంటే ప్రాణానికి గుర్తు. నీ ప్రాణం చెప్పు ఎవరికి అంకితమైపోవాలి? నీ ప్రాణం ఎవరిది నీ ప్రాణం అంటే దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. నీ ప్రాణం ఉన్నంత వరకు, నీ ఊపిరి ఉన్నంత వరకు నీ ప్రాణాన్ని కూడా ప్రభుకే ఇవ్వాలి. అందుకే పౌలుగా బ్రతుకుతే క్రీస్తు కొరకు, చావైతే అది నాకు లాభము. ఒకవేళ నువ్వు చావాల్సి వస్తే, నీ ప్రాణాన్ని అర్పించాల్సి వస్తే అది దేవుని కొరకే అర్పించాలి, ప్రభు నిమిత్తమే అర్పించాలి. మన ప్రాణాన్ని కాపాడుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు, దాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని కాపాడుకుంటాడు. మన ప్రాణము, మన శరీరము,
మన జీవితము ఎవరికి అంటే దేవునికి అంకితం చేసుకోవాలి. ఇక మన జీవితంలో మనం కనపడకూడదు, మనలో కోపం కనపడకూడదు, మనలో ద్వేషం కనపడకూడదు, మనలో అసూయ కనపడకూడదు, మనలో పాపపు ఆలోచనలు, పాపపు క్రియలు, పాపపు తలంపులన్నీ ఆ బలిపీఠం మీద పెట్టి ఏం చేయాలంటే దహించి వేయాలి. ఇక బూడిదే మిగిలిపోవాలి. ఇక నీలో ఏమీ లేదు. ఇక నీలో ఇంకా ఏమీ లేదు. ఇక ఏమి కనపడకూడదు. ఏముంది ఇక్కడ అంటే బూడిద. ఏముంది ఇక్కడ అంటే ఏమీ లేదు. అలా దహించవడం అంటే మన జీవితాన్ని యేసయ్యకి అప్పగించుకోవడం, నిన్ను యేసయ్యకి అప్పగించుకోవడం, ఆయనకు సమర్పించుకోవడం, ఆయన చిత్తానికి అప్పగించుకోవడం, ఆయనకు లోబడడం దేవునికి ఇష్టము. ఎప్పుడైతే నీ జీవితాన్ని, ఎప్పుడైతే నీ బ్రతుకుని యేసయ్యకి అప్పగించుకొని నీ పాపాన్ని, నీ అపరాధులు, నీ దోషములు, నీ అతిక్రమములు, నీవు నేను అనేది ఏ గర్వమైతే ఉంటుందో దాన్ని అన్నిటిని తీసుకెళ్ళి బలిపీఠం మీద పెట్టి నువ్వు కాల్చగలిగితే ఆ జీవితం యేసయ్యకు ఇష్టమైన జీవితం. ఆ బ్రతుకు యేసయ్యకు తండ్రికి ఇష్టమైన జీవితం. అలా జీవించే జీవితము దేవుడు నీకు, నాకు, మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించి